హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 425 ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి పోలీసు శాఖ నివేదిక అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 19,300 పోస్టుల యొక్క భర్తీకి సంబంధించి అనుమతి కోరడానికి కూడా ఈ యొక్క నివేదికను అయితే సబ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ 425 ఎస్ఐ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఆ యొక్క పర్టికులర్ అభ్యర్థులకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అది కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఫిజికల్ ఈవెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, అందులో ఉండేటువంటి ఈవెంట్స్ ఏంటి, సిలబస్ ఏంటి, శాలరీ వివరాలకి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్పై ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా, రైల్వేకి కూడా ఉపయోగపడే విధంగా మొత్తం 12,600కి పైగా ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని అలాగే కంప్లీట్ పీడిఎఫ్ పొందడానికి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో శాంపిల్ పీడిఎఫ్ చూసి ఆ తర్వాత కంప్లీట్ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించినటువంటి లింక్పై క్లిక్ చేసి ఇమీడియట్గా ఈ మెటీరియల్ని తీసుకోండి. రాబోయేటువంటి SI ఎగ్జామ్స్తో పాటు పోలీస్ అలాగే తెలంగాణ DSC, TSPSCకి సంబంధించిన అన్ని పరీక్షలతో పాటు రైల్వే ఎగ్జామ్స్ కూడా ఈ మెటీరియల్ అనేది 100% ఉపయోగపడుతుంది. ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించిన బిట్స్ ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా SIకి సంబంధించినటువంటి పోస్టులు ఇన్ని రకాల పోస్టులు ఉంటాయి. వీటికి సంబంధించిన పోస్ట్ కోడ్లను కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈ పోస్ట్ కోడ్లను బేస్ చేసుకునే మనకి ఏజ్ లిమిట్ కానీ వాటికి సంబంధించినటువంటి ఫిజికల్ ఈవెంట్స్ కానీ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 11 చూసుకున్నట్లయితే స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ SCT సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ కింద ఉంటుంది ఇది. సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించింది, సివిల్ SI అనమాట. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే SCT రిజర్వ్డ్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ AR మెన్ అండ్ ఉమెన్ కింద ఉంటుంది. తర్వాత 13 చూసుకున్నట్లయితే SCT రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SAR CPL ఓన్లీ మెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుంది. తర్వాత TSSP SIకి సంబంధించి చూసుకున్నట్లయితే TSSP ఇది మెన్ క్యాండిడేట్స్కి ఉంటుంది. పోస్ట్ కోడ్ 15 చూసుకున్నట్లయితే TSSP మెన్కి సంబంధించి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 15th బెటాలియన్కి సంబంధించినటువంటి SI పోస్ట్ అనమాట. తర్వాత 17th పోస్ట్ కోడ్ నెంబర్ 17 చూసుకున్నట్లయితే స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్కి సంబంధించిన ఫైర్ సర్వీసెస్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇంకా 18th చూసుకున్నట్లయితే డిప్యూటీ జైలర్కి సంబంధించి ప్రిజన్స్లో ఉండేటువంటి SIలకి సంబంధించిన పోస్టులు అనమాట. ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 18. ఇంకా 19 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మాట్రన్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఈ విధంగా పోస్ట్ కోడ్లు మొత్తం 19th వరకు ఉన్నాయి. సో ఈ పోస్ట్ కోడ్లను బేస్ చేసుకుని ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకున్నట్లయితే జెండర్ వైజ్ చూద్దాము. సో జెండర్ వైజ్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 12కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్స్ 13, 15, 17 and 18 చూసుకున్నట్లయితే ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 19 ఉంది కదా, సో ప్రెజెన్స్లో పనిచేసేది. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 11 and 12 పోస్టులకు వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ ఉంటారు, అది మీరు గమనించాలి. ఇంకా 13, 15, 17, 18 ఈ 4 కోడ్లో ఉన్నటువంటి పోస్ట్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 19 ఉంది కదా, దానికి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ పోస్ట్ కోడ్ నెంబర్ 11 to 15 వరకు ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది కూడా 2018 జూలై 1 నాటికి. ఇది యాక్చువల్గా 2018కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఈ విధంగా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మనకి 2020లో కానీ 2021లో కానీ నోటిఫికేషన్ వస్తే ఒక కట్ ఆఫ్ అనేది పెడతారు ఏజ్కి సంబంధించి. ఆ పర్టికులర్ టైంలోపు 25 ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. చాలామంది ఏజ్ రిలాక్సేషన్ గురించి అడుగుతున్నారు. సో ఏజ్ ఏమైనా పెంచుతారా, 1 year కానీ 2 years కానీ పెంచుతారా అని చెప్పేసి అడుగుతున్నారు. గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించిన నిర్ణయం వస్తేనే మనం చెప్పగలము.
ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ పెంచుతారనేది. సో గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించే యోచనలో ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. చూద్దాము పెంచుతారా లేదా అనేది మనం కంప్లీట్గా చెప్పలేము. ఎందుకంటే ఇది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి పోలీస్కి వచ్చేసి ఏజ్ అనేది ఎక్కువగా ఉండకూడదు కాబట్టి కొంచెం యంగ్స్టర్స్నే తీసుకుంటారు కాబట్టి ఏజ్ యొక్క ఎక్స్టెన్షన్ విషయంలో మనం అయితే కన్ఫర్మ్గా చెప్పలేము. సో ఈ యొక్క పోస్ట్ కోడ్ 11 to 15 వరకు చూసుకున్నట్లయితే 25 ఇయర్స్ వరకు ఉండాలి 21 నుంచి. ఓకే, సో ఈ విధంగా ఏజ్ లిమిట్ అయితే ఉంది ఈ పర్టికులర్ పోస్టులకి. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 17 చూసుకున్నట్లయితే ఏజ్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అనేది ఉండవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య 17th పోస్ట్ కోడ్కి ఉండాలి. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 18 చూసుకున్నట్లయితే 21 నుంచి 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 19 చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. ఇది యాక్చువల్గా ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించిన పోస్ట్ ఇది. సో 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్, ఈ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యాక్చువల్గా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 5 ఇయర్స్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 5 ఇయర్స్ వరకు వీరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే బీసీ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్ వల్ల. సో ఇది మీరు ఇక్కడ గమనించాలి. తర్వాత ట్రాన్స్కోలో కానీ డిస్కమ్స్లో కానీ టీఎస్ జెన్కో లాంటి ఈ యొక్క ప్రభుత్వ గవర్నమెంట్ ఈ యొక్క సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా లెంగ్త్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ లిమిటెడ్ కింద అప్ టు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి 3 ఇయర్స్ వరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎన్సీసీకి సంబంధించినటువంటి క్యాడెట్ కార్ప్స్లో చేసినటువంటి సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు మినిమం 6 months సర్వీస్ ఉన్నటువంటి వారికి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అంటే తెలంగాణకి సంబంధించినటువంటి జనాభా లెక్కల డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికి కూడా 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది ఏజ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన వివరాలు చూద్దాము. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్ఐకి సంబంధించి ఖచ్చితంగా ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో డిగ్రీ అనేది అది మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో డిగ్రీ అనేది బీఏ బీకామ్ బీఎస్సీ బీజెడ్సీ అలాగే బీటెక్ లాంటి డిగ్రీస్ ఏది చేసినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు డిస్టెన్స్లో డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట ఇది పోలీస్ ఎగ్జామ్స్లో. సో మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ముందు ఐసైట్ అనేది చూస్తారు. ఐసైట్ అనేది ఖచ్చితంగా నార్మల్ అయి ఉండాలి, ఎటువంటి మీకు సైట్ అనేది ఉండకూడదు. రైట్ ఐ 6/6 ఉండాలి, లెఫ్ట్ ఐ 6/6 ఉండాలి, అది డిస్టెంట్ విజన్కి. నియర్ విజన్కి 0/5 ఉండాలి, అలాగే రైట్ ఐకి లెఫ్ట్ ఐకి రెండింటికి కూడా 0/5 ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఇది అందరికీ తెలిసింది, అది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ముందు మనకి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ఆ ప్రిలిమినరీ టెస్ట్ అనేది 3 hours ఉంటుందన్నమాట. 3 hours మీకు 200 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ 200 క్వశ్చన్స్ని మీరు 3 hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ 200 క్వశ్చన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుందన్నమాట. సో జనరల్ స్టడీస్ నుంచి మాత్రమే మీకు 100 క్వశ్చన్స్ వస్తాయి, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇంగ్లీష్ అనేది ఉండదు. ఓకే, ఇంగ్లీష్ అనేది మీకు ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్లో ఉండదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ 3 సబ్జెక్టుల నుంచే మీకు 200 మార్కులకు వస్తాయి. అందులోనూ మీకు 100 క్వశ్చన్స్ మీకు జనరల్ స్టడీస్ నుంచే రావడం జరుగుతుంది. మిగిలినటువంటి 100 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది. దీనికి కూడా కొంత క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి, క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది ఇది. సో ఎన్ని మార్క్స్ అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి కేటగిరీస్ వైజ్గా. రిటన్ టెస్ట్లో ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో 40% అనేది ఓసీ క్యాండిడేట్స్కి రావాలి, 35% అనేది బీసీ క్యాండిడేట్స్కి రావాలి, ఎస్సీ ఎస్టీస్కి
30%, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 30% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి. అవి క్వాలిఫై అయితేనే మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్కి అలాగే ఫిజికల్ ఈవెంట్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఓఎంఆర్ బేస్డ్లో మనకు అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అప్పుడు మనకి ఓఎంఆర్ షీట్ వైజ్గా ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈసారి ఎలా కండక్ట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. సో ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి ఇంటిమేషన్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఫిజికల్ ఈవెంట్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాము. సో పోస్ట్ కోడ్ మనం ఫస్ట్లో చూసాం కదా, పోస్ట్ కోడ్ 11 to 15 అలాగే 17కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి వారికి ఉండాల్సినటువంటి హైట్ చూసుకున్నట్లయితే 167.6 సెంటీమీటర్స్ అనేవి ఉండాలి ఎలిజిబుల్ అవ్వాలి అంటే. చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలి ఫుల్ ఇన్స్పిరేషన్లో విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 and 12కి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే వారి యొక్క హైట్ అనేది 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 18 మెన్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 168 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 87 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అనేది కలిగి ఉండాలి. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 19 ఉంది కదా ఉమెన్ క్యాండిడేట్స్కి, అది మస్ట్ నాట్ బి లెస్ దాన్ 153 సెంటీమీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు హైట్ అనేది. సో ఈ విధంగా హైట్ అనేది ఈ విధంగా ఉండాలి. చెస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్స్పాన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఇవి మీరు మెయింటైన్ అనేది చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఫర్ ది పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 to 15 and 17 మెన్కి సంబంధించి మస్ట్ నాట్ బి లెస్ దాన్ 160 సెంటీమీటర్స్ అన్నారు. ఈ యొక్క పర్టికులర్ హైట్ విషయాలు ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసిన జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు మాత్రమే, ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో ఉండేటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇవి ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం డిస్ట్రిక్ట్లకి సంబంధించి ఏజెన్సీ ఏరియాలో ఉండేటువంటి అభ్యర్థులకి ఈ యొక్క పర్టికులర్ హైట్ అండ్ చెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఆ యొక్క జిల్లాల వాళ్ళు ఒకసారి చూసుకోండి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీకి సంబంధించి చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి ఇక్కడ 11, 17, 18కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఎనీ 3 అవుట్ ఆఫ్ 5 ఈవెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 5 ఈవెంట్స్లో ఎనీ 3 అనేది కంపల్సరీగా మీరు క్వాలిఫై అవ్వాలి. అందులో 800 మీటర్స్ అనేది అది మస్ట్ అండ్ షుడ్ అనమాట, మ్యాండేటరీ. ఇది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మిగిలినటువంటి 2 అది మీ యొక్క చూసింగ్ బట్టి ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా 800 మీటర్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. టాప్ 3లో ఉన్నటువంటి 5లో టాప్ 3 అనేది తీసుకున్నట్లయితే అందులో ఖచ్చితంగా 800 మీటర్స్ అనేది ఉండాలి. ఆ 800 మీటర్స్ అనేది 170 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాలి జనరల్ క్యాండిడేట్స్. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 200 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. 100 మీటర్స్ రన్ వచ్చేసి 15 సెకండ్స్లో జనరల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 16.5 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 3.80 మీటర్స్ ఉండాలి. అంటే ఇది క్వాలిఫైయింగ్ అవ్వాల్సినటువంటి టైమ్ అండ్ డిస్టెన్స్ అనమాట. సో ఈ విధంగా ఉండాలి. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs మీ చేతిలో పెడతారు. సో 5.60 మీటర్స్ అనేది వేయాలి. హై జంప్ వచ్చేసి 1.20 మీటర్స్ అనేది జంప్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఈ విధంగా కండక్ట్ చేస్తారు. 800 మీటర్స్ అనేవి చాలా క్రూషియల్ అనమాట అది. సో చాలామంది అక్కడే డిస్క్వాలిఫై అవుతారు. సో దానికి మీరు రీచ్ అవ్వాలి అంటే మీరు ఎక్కువగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 19కి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 100 మీటర్స్ రన్ అనేది మస్ట్ అనమాట వీరికి. సో వీరు కూడా ఉన్నటువంటి 3 ఈవెంట్స్లో 2 ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో 100 మీటర్స్ రన్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అనమాట. సో మిగిలినటువంటి రెండిట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ని ఉమెన్ క్యాండిడేట్స్ 11 and 19కి సంబంధించి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 100 మీటర్స్ రన్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ టైం 20 సెకండ్స్లో మీరు రీచ్ అవ్వాలి. ఇంకా లాంగ్ జంప్ వచ్చేసి 2.50 మీటర్స్ ఉండాలి. షార్ట్ పుట్ వచ్చేసి 3.75 మీటర్స్ అనేది ఖచ్చితంగా మీరు వేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 12 to 15 చూసుకున్నట్లయితే మెన్ క్యాండిడేట్స్కి ఈ విధంగా ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ అనేవి మీరు పార్టిసిపేట్ చేసి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 800 మీటర్స్ రన్ కానీ అలాగే 100 మీటర్స్ రన్ కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి చూడండి. 100 మీటర్స్ రన్ వచ్చేసి 15 సెకండ్స్లో రీచ్ అవ్వాలి జనరల్ క్యాండిడేట్స్. 800 మీటర్స్ రన్ వచ్చేసి 170 సెకండ్స్లో మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు.
తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 12 వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ 3లో మీరు 3 అనేది వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. 100 మీటర్స్ రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవన్నీ కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళినటువంటి ఈ యొక్క క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే వారికి సంబంధించి మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. 4 పేపర్స్లో ఫస్ట్ మీకు ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి మన యొక్క మదర్ టంగ్ మీద కండక్ట్ చేస్తారు. అది తెలుగులో కానీ ఉర్దూలో కానీ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్ టైప్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 11, 17, 18 అండ్ 19కి సంబంధించి ఈ యొక్క ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ టైప్ 200 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. తర్వాత 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. 100 మార్క్స్కి. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 12 to 15 చూసుకుంటే 100 మార్క్స్కి ఉంటుంది. తర్వాత తెలుగు అండ్ ఉర్దూకి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఉంటుంది ఈ పర్టికులర్ పోస్ట్ కోడ్స్కి. దీనికి కూడా 12 to 15కి సంబంధించి కూడా 100 మార్క్స్కి ఉంటుంది. ఇంకా అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ ఇస్తారు. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ పోస్ట్ కోడ్ ఉన్నటువంటి వారికి. మిగిలినటువంటి వారికి 100 మార్క్స్కి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. జనరల్ స్టడీస్ మాత్రమే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు ఈ పోస్ట్ కోడ్లో ఉన్నటువంటి వారికి. 12 to 15 వారికి 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఈ పర్టికులర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ తెలంగాణ అభ్యర్థులకి. తర్వాత సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మాత్రమే 100 క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం ముందే డిస్కస్ చేసాము. సో అర్థమెటిక్లో, రీజనింగ్లో మనకి అన్ని ఎగ్జామ్స్కి ఉండేటువంటి టాపిక్సే ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, పర్సంటేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. రీజనింగ్లో కూడా మనకి అన్నీ ఉంటాయి అన్నమాట. సో అన్ని ఎగ్జామ్స్కి ఉండేటువంటి టాపిక్స్ ఉంటాయి. తర్వాత జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి మనకి జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రఫీ ఆఫ్ ఇండియా నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ మూమెంట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అన్నీ కూడా అడుగుతారు. సో ఈడియమ్స్ ఉంటాయి, ఫ్రేజెస్ ఉంటాయి, అలాగే కాంప్రిహెన్షన్, పాసేజెస్, గ్రామర్, వొకాబులరీ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత తెలుగుకి సంబంధించి కూడా మనకి గ్రామర్ రూల్స్ ఉంటాయి, పాసేజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ చూసుకున్నట్లయితే, అలాగే జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే ఇందాక ప్రిలిమ్స్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అవే టాపిక్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట మెయిన్స్ ఎగ్జామినేషన్లో. సో ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఉంటుంది. ఇంకా ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఫిజికల్ ఈవెంట్స్ టైంలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 set ఆఫ్ ఫోటో కాపీస్ డ్యూలీ అటెస్టెడ్ గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ని మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఫోటో కాపీస్ పైన. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఉండాలి. మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. బీసీస్కి సంబంధించినటువంటి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీస్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు రీసెంట్గా 6 months బ్యాక్ తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎన్సీసీకి సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎవరైనా ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో మొత్తంగా మనకి ఈ యొక్క 10 సర్టిఫికేట్లు మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా శాలరీ విషయానికి వస్తే మనకి ఎస్ఐకి సంబంధించి 30K ప్లస్ శాలరీ అనేది స్టార్టింగ్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో మంచి శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఎస్ఐకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నేను మరొక వీడియోలో కానిస్టేబుల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో అప్పటివరకు మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను చెప్పినటువంటి మెటీరియల్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకుని
చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్.